నమస్తే, వెల్కమ్ టు గైడ్. రీసెంట్గా ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. దాని గురించే అంతటా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు పిల్లల్ని ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, లేదంటే అసలు బెస్ట్ ప్లేస్మెంట్స్ ఏ కాలేజ్ ద్వారా వస్తూ ఉంటాయి, కొత్త కోర్సులు ఏంటి, ఆ కోర్సులు కొత్తగా జాబ్ని ఏ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ని జనరేట్ చేస్తూ ఉంటాయి వంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు వేణుగోపాల్ గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్ నమస్తే. సో ఈ మధ్యకాలంలో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు పిల్లలు కానీ పేరెంట్స్ కానీ అందరూ చాలా యాంగ్జైటీతో లేకపోతే ఆలోచన చేస్తూ ఉంటారు, అసలు ఎక్కడ జాయిన్ అవ్వాలి. 2-3 కాలేజెస్లో వస్తూ ఉంటాయి ఆపర్చునిటీస్. సో ఎందులో జాయిన్ అవ్వాలి, అలాగే కౌన్సిలింగ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏ కోర్స్ తీసుకోవాలని. వాళ్ళకి ఏం చెప్తారు సార్? సో వనిత టీవీ వ్యూయర్స్ అందరికీ నమస్కారం అండి. అలాగే సో ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాలలో తీసుకున్నప్పుడు మనకు ప్రధానంగా 2 కోర్సులు చదువుతుంటారు. ఒకటి ఇంజనీరింగ్, 2 మెడికల్. సో ఇది ఫిక్స్ అయిపోయినటువంటి సిచ్యువేషను. మనకు 2 తెలుగు రాష్ట్రాల మీద తెలంగాణ ఎంసెట్ అయితే 2,20,000 మంది రాశారు. అదేవిధంగా ఆంధ్ర ఎంసెట్ తీసుకున్నప్పుడు 2,60,000 మంది. సో మొత్తం 4,80,000 మంది ఈ విద్యార్థులు అయితే ఎవరైతే బీటెక్ కోసం చేరాలని ఎగ్జామ్స్ అయితే రాశారు. సో ఇందులో మనకి తెలంగాణలో తీసుకున్నప్పుడు మేడం 1,00,000 మంది జాయిన్ అవుతారు లోకల్గా. ఇంకా కొంతమంది ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో, అదేవిధంగా బిట్టు, అమృత, ఎస్ఆర్ఎం ఇలా డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి కొంతమంది వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుతూ ఉంటారు. లైక్ తమిళనాడుకి ఎక్కువ మంది వెళ్తారు అనమాట. మనకు ఒక 40,000 మంది మనకి తమిళనాడుకి వెళ్ళి మన తెలుగు విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. బెంగళూరుకు ఒక 30,000-40,000 మంది వెళ్తారు. అదేవిధంగా ఢిల్లీకి ఒక 20,000 మంది వెళ్తారు. ఇట్లా 3 మార్కెట్స్గా బయట రాష్ట్రాలకు వెళ్ళి చదువుతూ ఉంటారు. లోకల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లా ఉంది. వేరే ఏపీ ఎంసెట్ పిల్లలు అయితే ప్రధానంగా వాళ్ళు మేజర్గా బయట రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ. సో లోకల్గా ఎక్కువ మంది చదవరు అన్నట్టు. సో ఈ ఎంసెట్ రాసిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. వీటిని వెబ్ కౌన్సిలింగ్ అంటారు. అంటే వెబ్ ద్వారా మనం ఆప్షన్స్ ఇస్తాం అనమాట. చాయిస్ ఫిల్లింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా చేసుకుంటూ ఉంటాం. ఈ వెబ్ కౌన్సిలింగ్ సాధారణంగా 2 రాష్ట్రాల్లో 3 ఫేసెస్లో నడుస్తుంది అనమాట. ఈచ్ ఫేస్కి వచ్చేసి మనకి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. తద్వారా కాలేజీలకి వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ ఒక 10 days గ్యాప్ ఇచ్చి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటారు. సో మళ్ళీ తిరిగి వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీటుగా నచ్చలేదనుకోండి, వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళేసి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో అక్కడ కూడా సీట్ వచ్చింది కానీ ఇంకొంచెం మెరుగ్గా ఆప్షన్ ఏదైనా వస్తుందని చెప్పేసి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కూడా నడుస్తుంది. ఈ రకంగా 3 ఫేజ్ల కౌన్సిలింగ్ 2 తెలుగు ప్రభుత్వాలు నిర్వహించి విద్యార్థులని ఇంజనీరింగ్ కాలేజెస్లోకి తీసుకుంటూ ఉంటాయి. ఓకే. సో సార్ మరి ఐపీఈ మార్క్స్ ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ వస్తూ ఉంటాయి. బట్ అందరూ కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాళ్ళు పెడుతూ ఉంటారు. బట్ ఐపీఈ ఎగ్జామ్స్ అదే ఐపీఈ మార్క్స్ ద్వారా ఎవరైనా తీసుకుంటారా వాళ్ళ? అంటే ఇక్కడ ప్రధానంగా మన దగ్గర ఇష్యూ ఏముంటుందంటే మేడం, ప్రపంచ దేశాల్లో హైయెస్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చే రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే. సో మన స్టేట్ సిలబస్ వల్ల అనుకోండి, లేకపోతే కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల అనుకోండి, మనకి ఆన్ యావరేజ్గా 95% అనేది చాలామంది వేలాది మంది విద్యార్థులకు వస్తూ ఉంటుంది అనమాట. చాలామంది మమ్మల్ని కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, సరే యాక్చువల్గా ఐపీ మార్క్స్ బేసిస్ మీద వచ్చేటువంటి మంచి కాలేజెస్ ఏమైనా చెప్పండి అని చెప్పేసి. ఇట్లా తీసుకున్నప్పుడు మనకు ప్రధానంగా నార్దర్న్ రీజియన్లోకి వచ్చేటప్పుడు మేడం ఎస్ఆర్ఎం సోనిపత్ అనేసి ఒక క్యాంపస్ ఉంది. 95% కానీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కానీ వచ్చినట్లయితే వీళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అసలు మనీ అనేది ఛార్జ్ చేయరు. వాళ్ళ 3 లక్షలు ఉంటుంది. మొత్తం ఆ ఫీజు అనేది కూడా వేవ్ ఆఫ్ చేసి విద్యార్థులకి సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే వీళ్ళు 9 CGPA మెయింటైన్ చేయాలి బీటెక్లో కూడా అనేటువంటి కండిషన్స్ మీద ఎస్ఆర్ఎం వారు ఇస్తున్నారు. నార్దర్న్ రీజియన్లో అంటే ఢిల్లీ రీజియన్లో అక్కడ ఫేమస్ అది. మనకు సదరన్ రీజియన్లోకి వచ్చేసరికి తమిళనాడులో ఉన్నటువంటి శాస్త్ర యూనివర్సిటీ, ఇది తంజావూరు ప్రాంతంలో ఉంది మేడం. అయితే వీళ్ళు మంచి మార్కులు వచ్చినట్టు మంచి పేరుంది. శాస్త్ర యూనివర్సిటీకి చాలా మంచి పేరు ఉండటం వల్ల వేలాది మంది ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో చదివినటువంటి విద్యార్థులు ఎవరికైతే ఇంటర్మీడియట్ 97-98% వచ్చిందో కొన్ని లాస్ట్ 15 yearsగా వీళ్ళు ఆదరిస్తూ వచ్చారు. అయితే వాళ్ళు కూడా ఇప్పుడు స్ట్రాటజీ మార్చుకొని ఏం చేశారంటే మేడం, వీళ్ళకి 2 క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి తంజావూరులో ఉంది, రెండోది వచ్చేసి కుంభకోణం అని చెప్పేసి దానికి నియరెస్ట్ ప్రాంతంలో మరో క్యాంపస్ కూడా ఉందన్నమాట. ఈ తంజావూరు క్యాంపస్లో మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్ని మరియు జేఈఈ మార్క్స్ని రెండింటిని కలిపి క్యాలిక్యులేట్ చేసి విద్యార్థికి ఒక ర్యాంక్ అనేది ఇస్తారనమాట. ఆ ర్యాంక్ బేసిస్ మీద తంజావూరు క్యాంపస్లో అడ్మిషన్స్ అనేవి అవుతున్నాయి.
కుంభకోణం క్యాంపస్ ఏదైతే కొత్త క్యాంపస్ వాళ్ళు లాస్ట్ 2 years బ్యాక్ పెట్టారో అందులో మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్ మీదే ప్యూర్గా వాళ్ళు మెరిట్ బేస్ మీద అడ్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 క్యాంపస్లు వదిలిపెడితే జనరల్గా ఇంటర్మీడియట్ మార్క్స్ని ఏ కాలేజీలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఈ ఎంసెట్ అడ్మిషన్స్ నింపే పద్ధతి కూడా 3 పద్ధతుల్లో ఒక కాలేజ్ అనేది అడ్మిషన్స్ నింపుతారు మేడం. ఎగ్జాంపుల్ ఒక 100 సీట్లు ఒక కాలేజీలో ఉన్నప్పుడు ఇందులో 70% సీట్లు అంటే 70 సీట్లు కన్వీనర్ కోటా లేకపోతే వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిండుతాయి. ఇప్పుడు ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ అంటారో 70 సీట్లు అందులో నిండుతాయి అన్నమాట. 15 సీట్స్ వచ్చేసి బి కేటగిరీ అనే ఒక పద్ధతి ద్వారా నింపుతాయి అన్నమాట. 3వ కేటగిరీ వచ్చేసి సి కేటగిరీ అంటారు మేడం. ఇది మెడికల్లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఇంజనీరింగ్లో కూడా ఏబిసి అనే కేటగిరీస్ ఉంటాయి. ఏ కేటగిరీలో 70% సీట్లని కన్వీనర్ కోటాలోను, బి కేటగిరీ సీట్లని దీనికి ఒక రూల్ ఉంది మేడం. బి కేటగిరీ సీట్లు నింపాలన్నట్లయితే ఒక రూల్ ఉందన్నమాట. ఆ రూల్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి జేఈ ర్యాంకర్స్ని తీసుకుంటారనమాట. జేఈ ర్యాంకర్స్ ఫస్ట్ ప్రియారిటీ బేస్ మీద జేఈ ఎవరైతే మంచి మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళని తీసుకొని నింపుతారు. తర్వాత ఎవరైతే ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తుందో వాళ్ళని తీసుకుంటారు 2వ రకంగా. 3వ రకంగా వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. అంటే వాళ్ళు దొరికితే ఫస్ట్ జేఈ ర్యాంకర్స్ కానీ దొరికింది అనుకోండి, ఎంసెట్ వాళ్ళకి సీట్ దొరకదు ఇంకా కాలేజీలో. సో ఎంసెట్ వాళ్ళు కూడా దొరకనప్పుడు అప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళకి వస్తుంది. కానీ ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేసరికి ప్యూర్గా ఇది ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం తీసుకున్నప్పుడు సిబిఐటి, అదేవిధంగా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజెస్ లాంటి కాలేజెస్ మనకి ఈ సి కేటగిరీ నోటిఫికేషన్ వదిలినప్పుడు సపోజ్ మీకు ఒక 98%, 99% ఉందనుకోండి, మీరు డొనేషన్ కట్టే పని లేకుండా సిఎస్సి బ్రాంచ్ గానైతే $5,000 లేదా $4,50,000 ఫీజు కట్టుకొని మీరు హ్యాపీగా వితౌట్ డొనేషన్ చదువుకోవచ్చు ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ ఉన్నట్లయితే. మీరు అదే ఏ మెకానికలో సివిలో ఇలాంటి బ్రాంచెస్ అనుకోండి, కేవలం ఒక 3.5 లక్ష సంవత్సరానికి కట్టుకున్నట్లయితే మీకు మంచి ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ ఉన్నట్లయితే డొనేషన్ లేకుండా చదువుకునేదానికి ఆప్షన్ ఉంది. సో సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏబీసీ కేటగిరీ ఉంటాయి మేడం. సి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ మీద పొందవచ్చు. టాప్ కాలేజ్ లైక్ గాయత్రి విద్యా పరిషత్ అనుకోండి, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్లా ఏదైతే టాప్ నాచ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ కోటాని రిలీజ్ చేస్తారు నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో మీరు ఆప్షన్ పెట్టుకున్నప్పుడు చేసుకోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ వారు ఏం చేశారంటే మేడం, గత 2 ఏళ్ల నుంచి వాళ్ళు బి కేటగిరీ కూడా మెరిట్ ఆధారంగానే తీసుకుంటున్నారు. ఓకే, మెరిట్ అంటే ఎటువంటి మెరిట్, అక్కడ కూడా సేమ్ పరిస్థితి అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఎంసెట్ ర్యాంక్స్ ఎవరైతే ఉంటారో మంచి ర్యాంక్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు ఫస్ట్ ఏ కేటగిరీలో పెట్టుకుంటేనేమో ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత మేడం. ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఉంది గత ప్రభుత్వం వరకు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో ఇంకా గైడ్లైన్స్ రాలేదు. ఇప్పుడు సపోజ్ ఒక కాలేజీకి $70,000 ఉందనుకోండి ఫీజు, వాళ్ళు ఏ కేటగిరీ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకి పూర్తి స్థాయి 70,000కి 70,000 గవర్నమెంటే చెల్లిస్తుంది, విద్యార్థి చెల్లించే అవసరం లేదు. వేరే బి కేటగిరీకి వచ్చేసరికి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అనేది వర్తించదు, వాళ్ళ ఫీజుని వాళ్ళే పే చేసుకోవాలి. సి కేటగిరీ కంటే ఇక దానికి 3 times ఫీజు ఉంటుంది. అంటే సపోజ్ 70,000 ఉన్నటువంటి కాలేజీలో ఉందనుకోండి ఏబీలో, వీళ్ళు 2,10,000 కట్టుకునే కెపాసిటీ కానీ ఉన్నట్లయితే, వాళ్ళు మెరిట్ కానీ ఉన్నట్లయితే ఇప్పుడు గాయత్రి విద్యా పరిషత్లో కూడా కేవలం డొనేషన్ లేకుండానే సీటు పొందవచ్చు. వేరే తెలంగాణలో తీసుకునేటప్పటికి బి కేటగిరీ వచ్చేసి ఆన్లైన్ కాదు మేడం. అందువల్ల చాలా కాలేజెస్ ఏం చేస్తాయంటే ఆ బి కేటగిరీ సీట్లు అమ్మేసుకుంటాయి, డొనేషన్ల రూపంలో అమ్మేసుకుంటాయి. కానీ కొన్ని కాలేజీలు ఎవరైతే టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి సిబిఐటి కానీ, ఎంజిఐటి కానీ, వాసవి కానీ, అదేవిధంగా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మాతృశ్రీ కానీ, అదేవిధంగా ఎంవిఎస్ఆర్, ఈ కాలేజీల వరకు స్పష్టంగా ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత బి కేటగిరీ మరియు సి కేటగిరీ నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ నోటిఫికేషన్స్లో విద్యార్థులు పోయి కానీ అప్లై చేసుకున్నట్లయితే ఎన్ఆర్ఐ కేటగిరీనేమో ఇంటర్మీడియట్ మార్క్స్ మీద, బి కేటగిరీ సీట్లనేమో జేఈ మెయిన్స్లో వచ్చినటువంటి పర్సంటైల్ మీద వాళ్ళకి విద్యార్థులకి ఆ కాలేజీ వాళ్ళు మెరిట్ బేసిస్ మీద సీట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. ఓకే, సో సార్ మనం ఇప్పుడు మెరిట్ గురించి మాట్లాడుకుంటున్నాం. గవర్నమెంట్ కాలేజెస్ మీరు చెప్పిన ఇప్పుడు మంచి గవర్నమెంట్ కాలేజెస్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనకి సీట్ రావాలి అంటే అసలు ఎన్ని మార్క్స్ రావాలి సార్? మేడం ఇప్పుడు మనకి ప్రజెంట్ అయితే ఎంసెట్ అనేది పూర్తి అయిపోయి రిజల్ట్స్ అనేది వచ్చేసింది కాబట్టి వీళ్ళకి రాసినటువంటి వాళ్ళకి ఒక ర్యాంక్ అనేది కేటాయిస్తారు మేడం. ఈ ర్యాంక్ కేటాయించినప్పుడు తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి పథకం ఏముందంటే గతం నుంచి 10,000 లోపు ర్యాంక్ ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి పూర్తి స్థాయి రీయింబర్స్మెంట్ ఉంటుంది.
ఇప్పుడు సిబిఐటి లాంటి కాలేజ్ తీసుకున్నప్పుడు మేడం 10,000 రూపు ర్యాంక్ అని వచ్చినప్పుడు 2.5 లక్షల ఫీజు ఉంటే 2.5 లక్షనే గవర్నమెంటే చెల్లిస్తుంది. ఓకే 10,000 లోపు ర్యాంక్ ఉన్నట్లయితే. వీళ్ళకి కాకుండా ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ అంటే బీసీఈ కేటగిరీ, అదేవిధంగా బీసీసీ కేటగిరీ, ఈ 4 కేటగిరీలకు కూడా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇస్తుంది. అట్లా కాకుండా బీసీ విద్యార్థులు ఉన్నారు, ఓసీ విద్యార్థులు ఉన్నారు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఉన్నారు. వీళ్ళకి కానీ సిబిఐటిలో కానీ సీట్ వచ్చిందనుకోండి, 10,000 లోపు ర్యాంక్ లేదు అనుకోండి, అప్పుడు కేవలం 35,000 రూపాయలు గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో ఇస్తుంది. రిమైనింగ్ 2,15,000 రూపాయలు విద్యార్థి తనే స్వయంగా చెల్లించవలసి ఉంటుంది. సో వేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్, క్యాష్తో పని లేదు, కేటగిరీతో పని లేదు, అందరికీ ఫుల్ రీయింబర్స్మెంట్ అనేటువంటి సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది. ఓకే సార్, ఇప్పుడు జేఈ రాస్తారు, నీట్ రాస్తారు, వాళ్ళే ఎంసెట్ కూడా రాస్తూ ఉంటారు కదా సార్. సో ఇప్పుడు వాళ్ళు ఎంసెట్ సీట్స్ వదిలేసుకుని జేఈ నీట్లోకి వెళ్తూ ఉంటారు. సో ఈ ఎంసెట్ సీట్స్ ఏ విధంగా భర్తీ చేస్తూ ఉంటారు సార్? యాక్చువల్గా ఏమైందంటే మేడం, గత 2-3 సంవత్సరాల క్రితం వరకు ఇప్పుడు మనకి జోసా కౌన్సిలింగ్ అనేది నడుస్తుంది అనమాట. అంటే ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి ఎన్ఐటీస్, ఐఐటీస్, IIITs, GFTSలోకి వెళ్ళడానికి జోసా కౌన్సిలింగ్ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు నిర్వహిస్తారు. ఓకే. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మన దగ్గర అందరూ వచ్చి ఎంసెట్లో సీట్ తీసుకునేవాళ్ళు. ఓకే. సీట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి లాస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్, ఇప్పుడు ఈ జోసా కౌన్సిలింగ్ అనేది 8 దశల్లో నడుస్తుంది. 8 phases ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. 6 phases జోసా కౌన్సిలింగ్, 2 phases CSAP కౌన్సిలింగ్ అంటే స్పాట్ రౌండ్. ఇట్లా 8 phases నడిచిన తర్వాత మనకి సిబిఐటిలో సీట్ తీసుకునే వాళ్ళు వాళ్ళకి లాస్ట్కి ఆ తీరా ఇక్కడ వీళ్ళకి అలాట్మెంట్ తీసుకున్న తర్వాత పేమెంట్ చేసిన తర్వాత CSAPలోనో జోసాలోనో సీట్ వచ్చేది, వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఈ మిగిలిపోయినటువంటి సీట్లు కాలేజీలకి కనకవర్షం కురిపించాయి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లోనే దీని మీద కొంత దృష్టి సారించడం జరిగింది. కానీ వాళ్ళు పాలసీ డెసిషన్ అయితే తీసుకోలేకపోయారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మిగిలిపోయినటువంటి స్పాట్ అడ్మిషన్స్ను కూడా, సపోజ్ ఎగ్జాంపుల్ సిబిఐటిలో వాళ్ళకి మెకానికల్లో సీట్ వచ్చింది మేడం. ఓకే. ఆ అబ్బాయి సిఎస్సిలో ఉన్న ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు. ఏది జేఈ మెయిన్స్ ద్వారా ఆయనకి సీట్ వచ్చింది, వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళకి స్లైడింగ్ అనే ఆప్షన్ తెలంగాణలో కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ స్లైడింగ్ వల్ల ఏంటంటే సపోజ్ వాళ్ళకి ఏదో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చుండి ఈ ఖాళీ అయిపోయినటువంటి సీట్లకి పైకి జరిగేదానికి ఆప్షన్ ఉంటుంది అనమాట. స్లైడింగ్ అంటే ఏంది, పైకి జరగటం. సో మెకానికల్లో వచ్చినవాడు ట్రిపుల్ఈకి జరుగుతాడు, ట్రిపుల్ఈలో ఉన్నటువంటి వాడు ఈసీకి జరుగుతాడు, ఈసీలో ఉన్నటువంటి వాడు సిఎస్సికి జరుగుతాడు. ఈ రకంగా ఈ స్లైడింగ్ ఆప్షన్ పెట్టడం ద్వారా ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ మాఫియాకి చాలా వరకు చరమగీతం తెలంగాణలో అయితే పట్టడం జరిగింది. ఇక ఎలాగో మెకానికల్ సీట్లు మిగిలిపోతాయి కాబట్టి దానివల్ల పెద్ద నష్టం లేదు, ఎలాగో మనం డైరెక్ట్గా వాకిన్ అయితే దొరికిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్, తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు మేడం. ఓకే. వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకటి, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు అనే ఒక కారణం చేత దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆంధ్ర పిల్లల మీద దాడి చేస్తున్నాయి. దాడి చేయటం అంటే మీకు ఎలాగో ఏం లేదు కదా, మీరు మా దగ్గరికి వచ్చేయండి. అట్లా చెన్నైకి ఒక 40,000 మందిని, మన బెంగళూరుకి ఒక 30,000 మందిని, ఢిల్లీకి ఒక 20,000 మందిని, ఇప్పుడైతే అంతకుముందు అంతా వీళ్ళు తెలంగాణలో కూడా వచ్చి ఒక 10,000-15,000 మంది చదువుకునేవాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి జియో నెంబర్ 15 తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు అవకాశం ఆంధ్ర పిల్లలు ఇక్కడ చదువుకునేదానికి లేదు. ఇప్పుడు ఓకే. జియో నెంబర్ 15 ప్రకారం వాళ్ళు ఏ కేటగిరీలో కానీ బి కేటగిరీలో కానీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు చదవడానికి లేదు. కేవలం ఎన్ఆర్ఐ సీట్స్లో మాత్రమే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది తప్ప తెలంగాణలో వాళ్ళు చదవడానికి లేకుండా పోయిందనమాట. అందువల్ల ఆంధ్ర ఎలా తయారైపోయిందంటే ఇతర రాష్ట్రాలకి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఎక్స్పోర్ట్ చేసే ఒక హబ్గా తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి నష్టాలు వచ్చే అవకాశం ఉంది సార్ ఏపీ వాళ్ళకి? ఏపీ వాళ్ళకంటే మేడం యాక్చువల్గా దీనివల్ల ఒక మంచిగా జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల్లో ప్యూర్గా మనం తెలుగు మాట్లాడుకుంటాం, వీళ్ళు బయట రాష్ట్రాలకు పోయినందువల్ల కొంత కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. కాకపోతే ఫ్రీగా మనకి ఇంజనీరింగ్ సీట్ ఇస్తున్నా సరే చదువుకోకుండా వెళ్ళటం వల్ల చాలా వరకు ఆర్థికంగా తల్లిదండ్రులు నష్టపోయేటువంటి పరిస్థితి తప్ప విద్యార్థులకైతే పెద్ద నష్టం ఏం జరగదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మంచి కాలేజెస్కి చూజీగా చూసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎస్ఆర్ఎం అనుకోండి, విట్ అనుకోండి, అమృత అనుకోండి, అదేవిధంగా బెంగళూరులో ఆర్వి, ఎంఎస్ రామయ్య, రకరకాల ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి డీమ్డ్ యూనివర్సిటీసు మరియు ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క దాడి విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా మనకి 450 ప్రైవేట్ మరియు డీమ్డ్ యూనివర్సిటీస్ భారతదేశంలో ఉన్నాయి మేడం. ఓకే.
ఇది ఎప్పటి వరకు అంటే 2023 వరకు. కేవలం 2023లో మరో 100 యూనివర్సిటీస్ని యాడ్ చేశారు దీనికి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నప్పుడు, తెలంగాణలో లాస్ట్ ఇయరే మన కావేరీ యూనివర్సిటీ వచ్చింది, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ వచ్చింది, గురునానక్ యూనివర్సిటీ వచ్చింది. మల్లారెడ్డి సార్ అయితే ఏకంగా 9600 సీట్లతో 3 యూనివర్సిటీస్ తెచ్చుకున్నాడు ఆయన ఒకడే. భారతదేశంలో ఇంకెక్కడ చరిత్ర లేదు. మల్లారెడ్డి సార్ ఎప్పుడు చరిత్ర సృష్టించే పనులు చేస్తుంటాడు కాబట్టి ఆయనకైతే 3 యూనివర్సిటీస్ రావడం జరిగింది. అదే కాకుండా మళ్ళీ మనకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఆఫ్ క్యాంపస్లు కూడా పెడుతున్నారు. ఇప్పుడు మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అమిటీ యూనివర్సిటీ అని కూడా పెట్టారు, ఆఫ్ క్యాంపస్. అంటే ఈ చట్టంలో ఏముందంటే ఒక 20 ఏళ్ళు ఎవరైతే ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తారో వాళ్ళు ఎన్ని క్యాంపస్లు అయినా భారతదేశంలో తెలవచ్చు అని కొత్త చట్టం వచ్చిందనమాట. తద్వారా ఇక్కడ డిమాండ్ ఉంది. ఇంజనీరింగ్ అనేది కొంత తక్కువ ఖర్చు పెడితే ఎక్కువ రాబడి వచ్చేటువంటి అంశం కాబట్టి ఎన్ఎంఐఎంఎస్ అని, అదేవిధంగా సింబయాసిస్ అని, ఇట్లా రకరకాల యూనివర్సిటీస్ తెలుగు రాష్ట్రాలు రావడం జరిగింది తెలంగాణకు సంబంధించి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వెళ్తూ ఒక 3 కొత్త యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆదిత్య యూనివర్సిటీ, అదేవిధంగా అన్నమాచార్య యూనివర్సిటీ, తర్వాత మనకి గెయిట్ యూనివర్సిటీ రాజమండ్రి, ఈ 3 లాస్ట్ ఇయర్ కొత్తగా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత 2 అమెండ్మెంట్స్ చేశాడు దీంట్లో. విట్టుకు వచ్చేసి జనరల్గా ఆంధ్రప్రదేశ్లో 5000 ఇంటేక్ ఉంది మేడం. 5000 ఇంటేక్ని 15000కి పెంచాడు. సో ఆడొక 10,000 సీట్లు అడిషనల్గా వచ్చాడు ఆయన. తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని గుంటూరులో జర ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట, వాళ్ళకు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ రావడం జరిగింది. తర్వాత మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పేసి, ఆ తర్వాత బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి, సెంచురియన్ యూనివర్సిటీ అని విజయనగరం, అదేవిధంగా అపోలో యూనివర్సిటీ చిత్తూరు, ఇట్లా అనేక రకాలైనటువంటి యూనివర్సిటీలో అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఇంటేక్ అనేది వాళ్ళు ఇష్టం వచ్చినది పెంచుకోవచ్చు. తద్వారా విద్యార్థులందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తున్నప్పటికీ నిదానంగా వస్తుంది. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నప్పుడు లాస్ట్ 4 ఇయర్స్ రీయింబర్స్మెంటే ఇంకా రాలేదు. తద్వారా వీళ్ళు ఫైనాన్షియల్గా ఎక్కువ కెపాసిటీ ఉండలేదన్నమాట వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి, పిల్లలకి శాలరీస్ ఇవ్వడానికి, ఫ్యాకల్టీకి. అందువల్ల అంత ఎక్కువ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించలేకపోవడం వల్ల విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ యూనివర్సిటీ బాట, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీ బాట పట్టడం అనేది కూడా ఒక కొత్త పరిణామంగా చెప్పొచ్చు లాస్ట్ 2 ఇయర్స్లో. ఓకే, యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్లైడింగ్ గురించి మాట్లాడుకుందాం మొదట. అంటే స్లైడింగ్ అనే పద్ధతి మనకి మిగతా ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఉన్నదా? జనరల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ యొక్క ఇది పాలసీ ఏముంటుందంటే మేడం, ఎక్కడైతే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి డైరెక్ట్గా వచ్చిన వాళ్ళందరినీ, ఇప్పుడు మనం బ్యాగ్లో డబ్బులు పెట్టుకోకపోతే డైరెక్ట్గా పోవాలా, సీడ్ కొనుక్కోవాలా, సైలెంట్గా వచ్చేయాలి మేడం. ఈ కౌన్సిలింగ్, ఈ తతంగం అంతా కూడా లేదు. కానీ కొన్ని యూనివర్సిటీస్ నియమ నిబంధనలు పాటించి చేస్తుంటాయి. ఉదాహరణకి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, అమృత యూనివర్సిటీ కానీ, కొన్ని యూనివర్సిటీ చేస్తున్నాయి. కానీ జనరల్గా ప్రైవేట్ యూనివర్సిటీస్ బిజినెస్ ఓరియంటేషన్లో ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళకి వచ్చినటువంటి విద్యార్థులు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ స్లైడింగ్ అని, ఇప్పుడు నీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ దొరుకుతున్నప్పుడు స్లైడింగ్ అనేటువంటి అవసరం యూనివర్సిటీస్లో ఏర్పడదు. ఓకే, ఇప్పుడు యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకుంటే ఇన్ని యూనివర్సిటీస్ వచ్చాయని చెప్తున్నారు, వీటన్నిటిలోనూ ప్లేస్మెంట్స్ ఎట్లా ఉంటాయి సార్? మేడం, ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక మౌలికమైనటువంటి ప్రశ్న ఉంది. మామూలుగా మీరు ఎక్కడైనా అపార్ట్మెంట్లో ఉంటారా మేడం, లేకపోతే మామూలుగా ఇండివిజువల్ హౌస్లో ఉంటారా? ఇండివిజువల్. జనరల్గా అపార్ట్మెంట్లో ఉంటే సొసైటీస్ అని ఉంటాయి మేడం. ఈ సొసైటీస్ లెక్కనే భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ నాస్కామ్ అనేది సొసైటీ, వీళ్ళందరికీ హెడ్ అనమాట. అది నాస్కామ్ ఏమని చెప్తుందంటే మేడం, మనకి తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ 15 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వస్తున్నారు. ఏది ప్రొడక్షన్. నాస్కామ్ ఏం చెప్తుందంటే 1,500,000కి మించి మేము తీసుకోలేం బాబు ఎంప్లాయ్మెంట్లోకి, మీరు సిఎస్సి చేరొద్దని వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేసింది. ఓకే, కానీ మన ప్రజలు, పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు, కోవిడ్ అని ఒకటి వచ్చింది మేడం 2020 నుంచి 2022 మధ్యలో. ఈ కోవిడ్లో ఏమైపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఒక కల్చర్ వచ్చింది. తద్వారా ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ వాడు చెట్టు కింద కూర్చుంటాడు, నెలకు 10 లక్షల రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాడు. దీన్ని చూసి మెస్మరైజ్ అయిపోయినటువంటి పేరెంట్స్ మాకు సిఎస్సి తప్ప వేరే బ్రాంచ్ వద్దని గ్రామీణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఫిక్స్ అయిపోయి కూర్చున్నారు. ఎందుకు? కోవిడ్లో వాడు ఇంటికి వచ్చిండు, ఇంటికాడ కూర్చున్నాడు, ఆ చెట్టు కింద కూర్చొని నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిండు ఒకవైపున. వాడెవడో ఆ ఊర్లో ఒకడు అమెరికాకు పోయాడు, ఊర్లో 10 ఎకరాల పొలం కన్నాడు, వాడికి మంచి అమ్మాయి దొరికింది, కాబట్టి సిఎస్సి తప్ప మనం ఇంకొకటి చదవద్దని పేరెంట్స్ యొక్క వర్షన్. ప్రభుత్వ వర్షన్ ఏముంది? నాస్కామ్ ఏం చెప్తుందంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నిటికీ హెడ్, బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మేమున్న ఎంప్లాయీస్నే తగ్గించుకుంటున్నాం, మీరు చదవద్దు, మేము ఉద్యోగాలు ఇవ్వలేమని వాళ్ళు చెప్తున్నారు.
ఒకవైపు నుంచి ట్రంప్ ఏం చెప్తున్నాడు, మీరు మా దేశానికి రావద్దు, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నేను మేనేజ్ చేసుకోగలను, మీరు అందరినీ వెళ్ళిపోండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. మన వాళ్ళందరూ పేరెంట్స్ అందరూ కొంచెం జగా ఇవ్వండి, మేము కూడా సర్దుకొని కూర్చుంటాం అని చెప్పేసి తల్లిదండ్రులందరూ కూడా అంటున్నారు అన్నమాట. ఇది చాలా గంభీరమైనటువంటి పరిస్థితి. యాక్చువల్గా వ్యక్తులుగా మనం అడ్రస్ చేయడం కన్నా అంటే స్ట్రైట్ అవే మన తెలుగు రాష్ట్రాల వరకు తీసుకున్నప్పుడు ఒక 3 లక్షల మంది ఇంజనీర్స్ చదివితే మనకు వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ 30 నుంచి 40 వేలే మేడం. ఓకే, మిగిలిన 2,20,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ని మనం క్రియేట్ చేసి పెడుతున్నాం. ఇప్పుడు కేవలం మా అమీర్పేటలో మాది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటే 5 లక్షల మంది విద్యార్థులు అందరూ బీటెక్లో 60, 70, 80% మంచి కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు ప్లేస్మెంట్స్ లేక అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. సో ఇది ఒక ఆర్టిఫిషియల్, అంటే చాలామంది ఏమంటున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు పేరెంట్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రంప్ ఏమన్నాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాడు, రేవంత్ అన్న ఏమన్నాడు, ఏఐ సిటీ అన్నాడు, లేకపోతే మోడీ ఏమంటున్నాడు, ఆయన కూడా ఏఐ సిటీ అంటున్నాడు. పత్రికలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, జాబ్స్ దీని మీద వచ్చే అవకాశం ఉంటుందేమో అని అందరం తలా ఒక మాట చెప్పేసరికి ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఆ నావ మునిగిపోయిందాక అందరూ ఏఎంఎల్ ఎక్కాలనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఒక గంభీరమైనటువంటి విషయాన్ని పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏఐ వచ్చిందే ఉద్యోగాలని తీసేసి లేకపోతే 10 మంది ఉద్యోగాలు చేసే చోట ఒక్కరితో పని చేయించుకోవడానికి ఏఐ వచ్చింది. కానీ వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ చెప్పే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే మేడం, ఇప్పుడు మనం ఢిల్లీ తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఢిల్లీలో 5 కోట్ల జనాభా మేడం, అంటే ఈక్వలెంట్ తెలంగాణ జనాభా అంతా. పట్టుమని 10 ఇంజనీరింగ్ కాలేజీలు కూడా లేవు ఢిల్లీలో. వేరే తెలంగాణ తీసుకున్నప్పుడు మన జనాభా 1 కోటి, మనకు ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకు ఒక 125 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాలేజెస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అనీవెన్గా ఉంది. ఇక్కడ సేమ్ వేరేజ్ మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ఒక మంచి బీకామ్ కాలేజ్ కావాలంటే హైదరాబాద్లో లేదు, ఒక మంచి బీఏ ఇంగ్లీష్ చదువుకోవాలంటే ఇక్కడ కాలేజ్ లేదు, ఒక మంచి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదువుకుందామంటే ఇక్కడ కాలేజ్ లేదు, ఒక మంచి బీబీఏ. ఇప్పుడు బీబీఏ అనేది యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ ఫోర్స్లో కూడా మనకి ఎంబీబీఎస్, అదేవిధంగా ఇంజనీరింగ్, అదేవిధంగా మేనేజ్మెంట్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ అని 4 డివిజన్స్గా ఉంటాయి. ఈ లాస్ట్ 2 డివిజన్స్ని లాస్ట్ 15 ఇయర్స్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో చంపివేశారనమాట. అంటే ఇక్కడ సపోజ్ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉంది మనకి, దాంట్లో బీఏ తెలుగు చదివితే ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలో 50,000 రూపాయలు జీతం వస్తుంది మేడం. వేరే సిబిఐటి బీటెక్ చదివి కాలేజీలో లేకుండా ప్లేస్మెంట్ లేకుండా బయటకు వస్తే వాడికి 20,000 వస్తుంది. అంటే దీన్ని చెప్పేటువంటి వాళ్ళు లేరు, దీన్ని ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితి లేక అనీవెన్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఎవడన్నా సిఈసి చదివిండి అనుకుందాం, ఇప్పుడు కోర్సులో కూడా సిఈసి, హెచ్ఈసి, ఎంపీసీ, ఎంఈసి, బైపీసీ ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవడన్నా సిఈసి చేస్తే వాడు ఎందుకు పనికిరానట్టు, అంటే ఎక్కడ చేతగాక అక్కడ పోయి సిఈసిలో చేరినట్టు అనుకుంటారు. వేరే నార్త్లో తీసుకుంటే హోటల్ మేనేజ్మెంట్ అనేది ఒక గౌరవప్రదమైన కోర్సు. అదే తెలుగు రాష్ట్రాల్లో హోటల్ మేనేజ్మెంట్ చదివితే ఎవడు వాడికి జన్మలో పిల్లనివ్వరు, పెళ్లి కాదనేటువంటి ఒక సమస్య అనమాట ఇక్కడ. అట్లా ఈవెన్ కోర్సెస్ మంది కూడా ఇట్లాంటి కోర్సులు తీసుకోకుండా ఫస్ట్ అదేదో సినిమాలో అన్నట్టు ఇంజనీరింగ్ చదివేసి ఆ తర్వాత ప్రాసెస్ ఈ వీటిలోకి వెళ్ళడం అని ఇప్పుడు అనుకుంటుంటారు. ఆస్ట్రేలియా పోతారు మేడం. యాక్చువల్గా మా దగ్గర ఇంకొక గంభీరమైనటువంటి విషయం ఏంటంటే అమెరికా కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, లేకపోతే న్యూజిలాండ్ కానీ, ఇవన్నీ దేశాలు మన తెలుగు రాష్ట్రాల నుంచి పంపించే పిల్లలతోనే బతుకుతుంటాయి యూనివర్సిటీస్ అన్నీ. ప్రపంచంలో ఇంత ఎక్స్పోర్ట్ ఇంకెక్కడ నడవదు అనమాట. మన తెలుగు రాష్ట్రాలు తీసుకున్నప్పుడు మనకి 2,60,000 మంది బీటెక్ చదివితే దగ్గర 1,20,000 నుంచి 1,30,000 మంది తెలుగు రాష్ట్రాలు ఒక్క దగ్గర నుంచి ఎంఎస్ అవ్వడానికి పోతారు 50 లక్షలు ఖర్చు పెట్టి. సరే, అది ఒకప్పుడు సక్సెస్ ఫార్ములా. కానీ మన వాళ్ళు ఏంటంటే ఫార్ములాని ఎప్పుడు చేంజ్ చేస్తారంటే పూర్తిగా అది డిటోరేట్ అయిపోయి ఇంక పనికి రాకుండా పోయినప్పుడు చేంజ్ చేస్తారు. ఇప్పుడు బీటెక్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం. ఇప్పుడు బీటెక్లో సిఎస్సి ఫ్యామిలీ అంటే సిఎస్సి ఐఎంఎల్, సిఎస్సి డేటా సైన్స్, సిఎస్సి ఐఓటీ, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఇట్లా రకరకాల కోర్సెస్ ఉన్నాయి కదా. మన వాళ్ళు ఎవ్వరు చదవకూడదనుకునేటువంటి కోర్స్ ఏంటంటే సివిల్ చదవరు. ఎందుకు చదవరు సివిలు? ఇప్పుడు మనది ట్రాపికల్ కంట్రీ, ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటారు, జనాభా పెరుగుతూ ఉంటారు, హైవేస్ వేయాలి, డ్యాములు కట్టాలి, ఇళ్ళు కట్టాలి, వాడికి మనకు అన్నీ కూడా ఏర్పాట్లు చేయాలి. మరి సివిల్కి డిమాండ్ పోయిందని అంటారు. ఎక్కడికి పోతుంది సివిల్ డిమాండ్? అడిగిపోదు. ఎందుకు అయిందంటే మేడం, వైట్ కాలర్ జాబ్ వర్సెస్ ఫీల్డ్ వర్క్ అనేది మనుషులు డివైడ్ అయిపోయారు. మెకానికల్ కూడా అంతే కదా, సివిల్, మెకానికల్, ట్రిబుల్ ఈ 3 కోర్ జాబ్స్ అంటాం. ఈ మూడింటిని వాడు వైట్ కాలర్ జాబ్ చెయ్యడు, సాటర్డే సండే వీడికి హాలిడేస్ ఉండవు, కాబట్టి ఈ కోర్సు చదవద్దు. ఇంకొక మెయిన్ అట్రాక్షన్ పాయింట్ ఏంటంటే మేడం,
సిఎస్సి వర్సెస్ మెకానికల్ ట్రిపుల్ సివిల్ తీసుకున్నప్పుడు ఈ సిఎస్సి చదివినటువంటి ఒక 5 years బ్యాక్, ఈవెన్ ఇన్ ద కరోనాలో ప్రతి అడ్డగాడిదికి 5 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. ఎందుకంటే ఆ టైంలో ఏం జరిగిందంటే మేడం, ఈ అందరం ఇళ్లలో కూర్చునేసి మనం స్విగ్గీ, జొమాటో, అమెజాన్లో ఆర్డర్లు పెట్టినందువల్ల ఈ స్విగ్గీ, జొమాటో, అమెజాన్లో ఆర్డర్ పెడుతున్నామంటే అదొక సాఫ్ట్వేర్. అట్లా కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి బ్యాక్ ఎండ్లో. అట్లా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్స్, ఆటో డ్రైవర్లు, లేకపోతే క్యాబ్ డ్రైవర్లు వీళ్ళు కూడా పైథాన్ నేర్చుకునేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయినటువంటి పరిస్థితి కరోనాలో జరిగింది. దాన్ని చూసి ప్రజలు ఇంకా దాని మీద మమేకాన్ని పెంచుకున్నారు. తీరా కరోనా అయిపోయిన తర్వాత ఆ రోడ్ నుంచి 2022లో మన కరోనా అయిపోయిన వెంటనే 2,60,000 మందిని తీసేశారు జాబ్స్లో నుంచి మొత్తం వరల్డ్ మీద. తర్వాత సంవత్సరం 2 లక్షల మందిని తీసేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది మే నెలలో ఈ టయానికి, జూన్ నెలలో టయానికి దగ్గర 1,00,000 మందిని తీసేశారు. తీసేయడం తప్ప తీసుకునేది కనిపిస్తలేదు. కానీ వీళ్ళు చూసినటువంటి ఇంప్రింట్ ఏదైతే ఉందో అప్పుడు తీసుకున్నారు కదా, ఆ ఇంప్రింట్ వాళ్ళు ఇప్పుడు కూడా అందరూ సిఎస్సి అని ఎగబడుతున్నారు. సార్, మీరు చెప్పే సిచ్యువేషన్ ఏంటంటే సిఎస్సి తీసుకుని ఆ తర్వాత అంటే అందరూ సిఎస్సి తీసుకోవడం, ఆ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కోవడం. కొంతమంది ఏం చేస్తారంటే సిఎస్సి కాదు, బ్రాంచ్ ఏదొచ్చినా సరే తీసేసుకుని మళ్ళీ దాన్ని సాఫ్ట్వేర్లోకి అందులోకి వెళ్ళిపోవడం. అది అక్కడ పరిస్థితి ఏమైందంటే మేడం, అది కూడా పాయింటే. ఇప్పుడు 2022లో మెకానికల్ చదివినోడు, సివిల్ చదివినోడు, ట్రిపుల్ చదివినోడు, బీబీఏ చదివినోడు, అందరూ ఆఖరికి బీఏ తెలుగు చదివినోడు కూడా ఏదో ఒక కోర్స్ నేర్చుకొని సాఫ్ట్వేర్లో సెటిల్ డౌన్ అయ్యాడు. కానీ నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఈ సిఎస్సి కాకుండా వేరేవన్నీ తీసుకుని సాఫ్ట్వేర్ జాబ్స్లోకి వెళ్ళిన వాళ్ళు సరే, మరి ఇప్పుడు మెకానికల్ వీటన్నిటిలో ఆపర్చునిటీస్ లేక అటువైపు వెళుతున్నారా, లేదంటే ఏంటి పరిస్థితి? అలా కాదు మేడం. అది ఏమవుతుందంటే ఇప్పుడు సిఎస్సి ఒక సిఎస్సి చదివిన విద్యార్థికి ఉద్యోగం జీతం ఇచ్చేది ఎవడు? తెల్లోడు, వెస్ట్ వాడు ఇస్తాడు మనకి జీతం. అది డాలర్స్ రూపంలో 85 రూపాయలు ఉండటం వల్ల వాడు ఎంతో కొంత వేసినా అది ఇక్కడికి వచ్చేసరికి 50,000 లక్షగా కనిపిస్తుంది. మెకానికల్ వాడికి ఎవరు ఇస్తాడు? ఏ టాటా వాడో, మారుతి సుజుకి వాడో, లేకపోతే హుండాయ్ టయోటా వాడో, లేకపోతే టీవీఎస్ కంపెనీ వాడు ఇస్తాడు. వీడెవడు? మన సాటి ఇండియన్. వాడికి అకృతి ఎలా ఉంటుందంటే వాడు ఇండియన్ మనీలో ఇస్తాడు మనకి. ఇప్పుడు ఒక ఫ్రెషర్గా సిఎస్సి స్టార్ట్ అయినటువంటి వాడికి 5 లక్షలు 10 లక్షలు ప్యాకేజ్ అంటూ వస్తుంది. వేరేజ్ మీరు మెకానికల్ చదివింది అనుకోండి, వాడు పోయి టీవీఎస్లో చెప్తే వాడికి 20,000 ఇస్తారు. అంటే అది వాడికి ఒక జీతంగా కనిపించలేదు. అంటే డాలర్ ముందు రూపాయిలో వచ్చినటువంటి డిఫరెన్సే తప్ప ఈ శాలరీ కానీ ఇంకోటి కానీ. ఇప్పుడు సివిల్ చదివినోడు కూడా క్యాంపస్లో ప్లేస్మెంట్స్ రావు. ఎందుకు రావు? ఇప్పుడు అపర్ణ వాళ్ళు ఉన్నారు, రాజపుష్ప వాళ్ళు ఉన్నారు, లేకపోతే మై హోమ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి పోతే ఇప్పుడు సిబిఐటి క్యాంపస్ ప్లేస్మెంట్ పోయినారు. వీళ్ళు ఎంత ఆఫర్ చేయగలరు? 25,000 ఇవ్వగలరు. వేరే ఒక చిన్న కంపెనీ, అమెరికన్ కంపెనీ అడిగిపోయింది అనుకోండి, వాడికి 8 లక్షలు ప్యాకేజ్ చేస్తుంది. 8 లక్షలు అంటే దగ్గర 65,000. అంటే 3 times డిఫరెన్స్ ఆఫ్ శాలరీ ఉండటం వల్ల మేము అంటే వీడికి ఇజ్జత్కి సవాల్ అన్నట్టుగా వీడు పోయేసి ఏం చేస్తారంటే సన్నంగా పోయేసి వీడు నాకన్నా తెలివి తక్కువవాడు, వాడికి ఆ 8 లక్షల ప్యాకేజ్ వచ్చింది, వీడు కూడా పోయి సాఫ్ట్వేర్లో దూరేశాడు. కానీ ఇక్కడ ఒక గంభీరమైనటువంటి విషయం పేరెంట్స్కి తెలియదు ఏంటంటే, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే మొత్తం వీడు లైఫ్ 10 yearsలో సిఎస్సి వాడికన్నా సివిల్ వాడు ఎక్కువ సంపాదిస్తాడు మేడం. కానీ ఆరంభ సూరత్వం ఎక్కువ సిఎస్సికి, అంటే స్టార్టింగ్ శాలరీ ఎక్కువ ఉంటుంది అనమాట. తద్వారా కళ్ళ ముందు కనిపించేదాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలి? అవును, ఇంకా చూస్తూ ఉంటారు లైక్ గూగుల్ ఇంత ఇచ్చి తీసుకుంది, అంత ఇచ్చి తీసుకుంది అని చెప్పి అదొక్కటి చూసి చాలా మంది మీరు అన్నట్టుగా ఇందాక ఒక పాయింట్ ఆఫ్ తీసుకున్నాం. ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య అనుకోండి, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోండి, ఎవడికో వాళ్ళ కాలేజ్ మొత్తం, ఇప్పుడు ఉదాహరణకి విట్టి తీసుకుందాం ఎగ్జాంపుల్, విట్లో ఎవడికో ₹1,00,000 ప్యాకేజ్ వచ్చిందని చూపిస్తాడు. కానీ విట్టి ఇంటేక్ ఎంత? 30,000. ఏది సంవత్సరానికి వాడు తీసుకునే ఇంటేక్ 30,000 తీసుకుంటాడు. ఓకే, 30,000 ఇంటేక్లో ఒక ఇద్దరికో ఒకరికో ముగ్గురికో వస్తాయి. ఈ ఇద్దరికో ముగ్గురికో వచ్చిన దాన్ని చూపించేసి వీడు నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్ని 50% వచ్చినోడిని 70% వచ్చినోడికి ఎందుకు వాడు పెర్ఫార్మెన్స్ చేయనోడు కూడా వీడు ఏకంగా వీడిపోయి ఏడ కూర్చుంటాడంటే ₹1,00,000 కూర్చుంటాడు. అంటే ఈ ఎరవేయటం అనేటువంటి సిస్టమ్ ద్వారా అంటే ఒక అద్భుతాన్ని చూపించి ఈ పిల్లలందరినీ కూడా వలేసి లాగుతారనమాట. కానీ జనరల్గా నా సజెషన్ ఏంటంటే తల్లిదండ్రులందరికీ కూడా మేడం, ఇప్పుడు సపోజ్ ఆ అబ్బాయికి ఒక 60% వచ్చింది, నీకు ఆ లక్షలు అనేవి వీడికి రావు. లక్షలు రానప్పుడు ఏం చేయాలి? ఇదే మెకానికల్లో సివిల్ తీసుకున్నాడు అనుకోండి, ఏదో కన్స్ట్రక్షన్ కంపెనీలోకి పోతాడు, ఒక 25,000 తెచ్చుకుంటాడు. గంభీరమైనటువంటి డీసెంట్ లైఫ్ స్టైల్తో వీడు బతికేయగలడు. కానీ వీడు ఊహకు అందకుండా దానికి పోయి నా అక్కడ సక్సెస్ అవ్వలేడు, వేరే ఏదైనా చేద్దామంటే ఇంక టెలికాలింగ్ సెంటర్లోనో లేకపోతే ఎక్కడెక్కడ పని చేసుకోవాలి.
ఓకే. సో సార్ ఒక చిన్న ప్రశ్న. సో నేను ఇప్పుడు ఒక లిస్ట్ చదువుతాను బ్రాంచెస్. సో ఈ బ్రాంచెస్ అనేవి కాస్ట్లీయా, లేకపోతే ఎందుకని కొంచెం తక్కువ మొగ్గు చూపుతుంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎక్కువగా సిఎస్సి దగ్గరికే వెళ్తూ ఉంటారు. సో ఏరోస్పేస్ అని, బయోమెడికల్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అట్లనే డేటా సైన్స్, రోబోటిక్స్, పెట్రోలియం ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇవన్నీ తీసుకుంటున్నారా అసలు? తెలంగాణలో ఏమైపోయింది, తెలంగాణలో ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోర్సెస్ కూడా జరిగిపోయింది. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కోర్సెస్ అంటే ఇప్పుడు తెలంగాణలో మనకి మొత్తం కౌన్సిలింగ్లో 85,000 సీట్లు, మొత్తం కలుపుకుంటే 110,000 సీట్లు ఉన్నాయి మేడం. ఈ 110,000 సీట్లలో సిఎస్సి ఫ్యామిలీ సీట్లే 70,000. అంటే పేరెంట్స్ అడుగుతున్నారు. ఇప్పుడు సిబిఐటీలో మెకానికల్ ఉంది మేడం, 2.5 లక్ష సంవత్సరానికి ఫీజు ఉంటుంది. ఏదో ఒక 2-3 లక్షల డొనేషన్తో ఆడ పని అయిపోద్ది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను 20 లక్షలైన డొనేషన్ కడతాను, కానీ నాకు సిఎస్సి కావాలనే పేరెంట్స్ ఉన్నప్పుడు మెకానికల్ దాని ముందు తట్టుకోలేక రకంగా మొత్తం ఇప్పుడు తెలంగాణలో కేవలం 2,000 సీట్లే ఉన్నాయి మేడం మెకానికల్. ఆఖరికి 70,000 సిఎస్సి సీట్లు ఎక్కడ, 2,000 మెకానికల్ సీట్లు ఎక్కడ? ఇప్పుడు నిజంగా మెకానికల్ వాళ్ళు కూడా, మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఈసీఏ వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ బాగున్నాయి. ఇకపోతే మీరు అడిగినటువంటి నిష్ బ్రాంచెస్ అయితే ఉదాహరణకు పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది. యాక్చువల్గా మంది పెట్రోలియం హబ్ ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 2 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, అది కూడా 60 ఇంటెక్తో. ఇకపోతే కొత్త కోర్సులు అంటారా, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఉంది, చాలా ఇంపార్టెంట్ కోర్సు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఉంది, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీస్ ఉంది, సస్టైనబుల్ ఇంజనీరింగ్ ఉంది, వేస్ట్ మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ ఉంది. ఇటువంటి కోర్సులకి తెలంగాణలో తావే లేదు. కారణం ఏంటంటే జనాలు లాజికల్గా ఫిక్స్ అయిపోయినటువంటి పరిస్థితి. సిఎస్సి జిందాబాద్ అంతే. చదువుదామన్నా సీట్స్ కూడా లేవు అసలు. సీట్స్ ఇప్పుడు అల్టిమేట్గా కాలేజీ యాజమాన్యం కూడా ఒక ఎంటర్ప్రినరే. ప్రజల డిమాండ్ ఎటువైపు ఉంటే అది పెట్టుకున్నాడు అనుకో, 4 రూపాయలు సంపాదించుకుంటాడు. ఏ పెట్రోలియం ఇంజనీరింగ్ పెట్టుకున్నాడు అనుకో, ఒరే చేర్రా బాబు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అంటే ఆడు చేరడు. అంటే వాడు లాజికల్గా ఒక మైండ్ సెట్లో ఉండిపోయి ఉన్నాడు కదా. అందుకని కొత్త కోర్సులకు మన దగ్గర రావట్లేదు, వచ్చినా నిలబడట్లేదు. ఇప్పుడు బయోమెడికల్ ఇంజనీరింగ్ చాలా భవిష్యత్తు ఉంది. ఈవెన్ బయోటెక్నాలజీ కూడా ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చేసి బీవీఆర్ఐటీలో ఉంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్తో కూడా కలుపుకొని చెప్తున్నాను నేను. ఈ బయోటెక్నాలజీ అయితే కేవలం సిబిఐటీలో తప్ప ఇంకెక్కడ లేదు. అసలు కెమికల్ లేకుండా మనకు అసలు లైఫే లేదు మేడం. అట్లాంటి కెమికల్ ఇంజనీరింగ్ అనే కోర్సునే మొత్తం లిఫ్ట్ చేసి పడేశారు. రోబోటిక్స్, ఇప్పుడు చైనాలో రోబోటిక్స్ అనేది చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. ఈరోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మీకు తెలుసు కదా, తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ పట్టినా ఎలక్ట్రిక్ వెహికల్సే. 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే కనీసం ఒక 20,000 వెహికల్స్ ఉంటాయి ఎలక్ట్రిక్ వెహికల్స్. కానీ ఒక్క ఎలక్ట్రికల్ వెహికల్ ఇంజనీరింగ్ కూడా లేడు కదా, దాన్ని ఎవరు పెట్టరు. సో సార్ మాట్లాడుకుంటే మనం ఇంజనీరింగ్ గురించే మాట్లాడుకెళ్తున్నాం. సరే అసలు ఎంసెట్ తర్వాత ఇంజనీరింగ్ కాకుండా ఇంకేం చేయొచ్చు? అసలు చాలా చేయొచ్చు మేడం. నేను ఇప్పుడే చెప్తున్నాను కదా. ఇప్పుడు జేఎన్ఎఫ్ఏయు అనే ఒక యూనివర్సిటీ ఉంది మేడం. రాజశేఖర రెడ్డి గారు పర్సనల్గా దీని మీద ఒక 1 మంత్ కూర్చొని ఎక్సర్సైజ్ చేసి ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. మాసప్ ట్యాంక్లో ఉంటుంది. జేఎన్ఎఫ్ఏయులో అన్ని ఉద్యోగాలు ఇచ్చే కోర్సులే ఉంటాయి. మన దరిద్రం ఏంటంటే మేడం, ఆ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. ఉదాహరణకి నేను కొన్ని కోర్సులు చెప్తాను మేడం. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది దరిచేరదు వాడికి. ఫెసిలిటీస్ అండ్ ప్లానింగ్ అంటే అపార్ట్మెంట్ కట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక 40 అంతస్తులు కడతాం, దాన్ని నెక్స్ట్ మెయింటైన్ చేసేవాడు కావాలి కదా మేడం. ఫెసిలిటీస్ అండ్ ప్లానింగ్. ఇంటీరియర్ డిజైనింగ్, అందరూ ఈరోజు ₹1 కోటి పెట్టి ఇల్లు కొంటున్నారు, 20 లక్షల రూపాయలు ఇంటీరియర్స్ మీద తగలబెడుతున్నారు. ఒక్క ఇంటీరియర్ డిజైనింగ్ కాలేజ్ లేదు, ఒక ఇంటీరియర్ డిజైనింగ్ తెలుగు కూడా లేడు. మొత్తం నార్త్ నుంచి ఎక్స్పోర్ట్, బీహారీస్ యూపీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తుంటారు. ఫ్యాషన్ టెక్నాలజీ మేడం, ₹50 కుట్టేటువంటి బ్లౌజు ఇప్పుడు 5,000 నుంచి 10,000కి వెళ్ళిపోయింది బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్. మరి బొటిక్ పెట్టేవాళ్ళు లేరు. కాస్మెటాలజీ, ఈవెంట్ మేనేజ్మెంట్. ఈరోజు పెళ్లి చేయాలంటే ఉమ్మడి కుటుంబాలు లేవు, పెళ్లి చేసేదానికి ఎవరు బంధువులు రారు, వచ్చినా ఒక రోజు ఉండి వచ్చి తినిపోయేవాళ్ళు తప్ప ఎవరు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది, ఎవరు చదవరు. ఈరోజు మార్కెటింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, దాన్ని ఎవరు చేయరు. ఇట్లా హోటల్ మేనేజ్మెంట్ ఉంది. ఈరోజు వీకెండ్లో కానీ సాటర్డే సండే వైఫ్ని కానీ హోటల్కి తీసుకెళ్ళకపోతే విడాకుల పేపర్ చేతిలో ఉంటుంది. ఈ పరిస్థితి దగ్గర ఉన్నప్పుడు హోటల్ మేనేజ్మెంట్ మేము చదవమంటే ఎట్లా? సైకాలజీ ఉంది, మొబైల్ చూసేస్తున్నాం, రోజుకి 12 గంటల స్క్రీన్ టైం ఉంటుంది, అందరికీ పిచ్చి పట్టిపోద్ది కొద్ది రోజులకి. వీళ్ళని చూడాలంటే కౌన్సిలర్స్ కావాలా, సైకాలజిస్టులు కావాలా, సైకియాట్రిస్టులు కావాలా. మరి ఆ కోర్సు తెలంగాణలో లేనే లేదు. అంటే 100 రకాలైనటువంటి ఆపర్చునిటీస్. ఈవెన్ మొబైల్ రిపేరింగ్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు తెలంగాణ వరకు తీసుకున్నట్లయితే 10 కోట్ల మొబైల్స్ ఉన్నాయి, మొబైల్ రిపేరింగ్ కోర్స్ లేదు మేడం. అంటే ఇలాంటి ఎన్నో
ఈవెన్ కాస్మెటాలజీ సెక్షన్లో కూడా బ్యూటీ పార్లర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కాస్మెటాలజీ అనేటువంటి JNTUలోనే కోర్స్ ఉంది. ఎవరు చేరరు, అది ఎందుకు చేస్తే ఏమొస్తుంది అని చెప్పేసి. కానీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ ఉంది. ఈరోజు హెయిర్ స్టైల్కి పోయినా కానీ 2000 రూపాయలు ఉంది. ఈరోజు పెట్ డాగ్స్ ఉంది. మా దగ్గర ఒక కోర్సు నేను జాయిన్ చేస్తుంటాను మేడం. ఓకే. ఇప్పుడు అమీర్పేటలో కానీ మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. ఇక్కడ ఎక్కడైనా మనం హాస్టల్లో చేరితే నెల ఫీజు వచ్చేసి 7,000 మేడం. పక్కనే కుక్కలు హాస్టల్ కూడా ఉంది మేడం. పర్ డేకి 7,000 మేడం కుక్కకి. సరే కుక్క అంటే కోపం వస్తుంది, పెట్ డాగ్కి పబ్లిక్కి. కుక్కకేమో పర్ డేకి 7,000, మనమేమో నెలంతా ఫుడ్ పెట్టి పెంచితేనేమో ఎంత మేడం 7,000. మరి ఆ కోర్స్ నేర్చుకోవాలంటే 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఎవరు చేరుతున్నారు? ఎవరో తెలివికల పిల్లలు వచ్చి బాగా US నుంచి తిరిగి వచ్చిన వాళ్ళు వచ్చి ఆ కుక్కలకి సంబంధించినటువంటి కోర్స్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే డాగ్ గ్రూమింగ్ చేయటం. టీ హబ్ ఉంది కదా మేడం, ఇక్కడ పెద్ద పెద్ద ఐడియాస్ జరుగుతున్నాయి అనుకుంటారు. అక్కడేం పెద్ద పెద్ద ఐడియాస్ నడవు మేడం. పెట్ డాగ్స్ ఆన్ వీల్స్, లేకపోతే ఏ కాస్మెటాలజీ సెక్షను, ఏ ఈవెంట్ మేనేజ్మెంట్ సెక్షను, ఏ కంపెనీస్ అంటే వీళ్ళు కంపెనీలో పోయి పనిచేస్తారు. కానీ అసలు ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ఉత్పత్తి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్లు అని ఒక యూనివర్సిటీ ఉంది మేడం, మనకి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉంటుంది అనమాట. జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ అని నేర్చుకుంటే గచ్చిబౌలిలో 1 lakh per month ఉంది మేడం శాలరీ. తెలంగాణ గవర్నమెంటు టామ్కామ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టింది. టామ్కామ్ తెలంగాణ ఓవర్సీస్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ టామ్కామ్లో రిజిస్టర్ చేసుకుంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత లేదా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక 2 ఏళ్ళు చదువుకుంటే మేడం 2 లక్షలు ఓన్లీ క్యాష్గా ఇస్తారు మేడం నెలకి. ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తం వాడదే మేడం. ఎంతసేపుడికి 20,000కి కూలి చేసుకునే దానికి పరిగిస్తారు తప్ప తెలుసు, ఇప్పుడు అందరికీ తెలుసు ఇది. ఈ టామ్కామ్కి మినిస్ట్రీగా మా మల్లాడి సరే ఉన్నాడు మొన్నటిదాకా. ఆయన కార్మిక శాఖ మంత్రి కాబట్టి ఈ టామ్కామ్ నెలకొల్పింది కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చింది. ఇది అందరికీ తెలిసినటువంటి ఫ్యాక్ట్ వచ్చేసి 2 years కష్టపడితే 2 lakhs per month ఒక మామూలు స్టూడెంట్ అంటే ఒక 50% స్టూడెంట్ కూడా సంపాదించుకునే దానికి పాసిబిలిటీ ఉంది. దానికి అడ్వర్టైజ్మెంట్ ఉండదు. కానీ 10,000, 15,000, 25,000 అంటే 3.5 lakhs వస్తుంది మేడం ఒక ఫ్రెషర్ శాలరీ CSE చదివితే సంవత్సరానికి మేడం. అది యాన్యువల్ ఇన్కమ్. అప్పటికి నెలకి ఎంత పడుతుంది మనకు? 25,000. మనకు గచ్చిబౌలిలో హాస్టల్ అయితే 11,000 ఉంది. 11,000 పోతే ఆడి వీకెండ్ ఖర్చులు పోతే ఆడికి 3-4 వేలు మిగులుతుంది. అయినా సరే కొంచెం గ్యాప్ ఇచ్చి ఆడు చదువుకోమంటున్నారు తప్ప ఉపాధి అవకాశాలు ఉండే కోర్సుల మీద అవేర్నెస్ అనేది పూర్తిగా అడుగంటిపోయింది. ట్రూ సార్. అసలు నిజంగా అందరూ CSE వెనకాల ఎలా పరుగులు పెడుతున్నారు, తెలివిగా మిగతా జాబ్స్ని ఏ విధంగా హంట్ చేయొచ్చు చక్కగా ఉన్నాయి, కానీ వాటి వెనకాల ఎవరు వెళ్ళట్లేదు. CSEనే పట్టుకున్నారు, 20,000 జాబ్సే తీసుకుంటున్నారు. CUVT అని ఒక ఎగ్జామ్ ఉంది మేడం. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని పెడతారు. CUVTలో 220 రకాల కోర్సులు ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీలో. మనకి తెలంగాణలో తీసుకున్నప్పుడు TISS అని ఒకటి ఉంది, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. BA సోషల్ వర్క్ చదివితే నెలకి 70,000 రూపాయలు వస్తుంది మేడం. అంటే జనాలందరికీ తెలియనటువంటి మరో విషయం నేను మీకు ఈరోజు సీక్రెట్ చెప్తాను మేడం. భారతదేశంలో హైయెస్ట్ కోర్స్ ఫీజు ఉన్నటువంటి కోర్సు MBBS వదిలిపెట్టేస్తే ఏమై ఉండొచ్చు జనరల్గా మీ గెస్ ప్రకారం చెప్పండి మీరు? బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మేడం, BA 16 లక్షలు ఉంది మేడం. దీనికి భారతదేశంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్స్, డబ్బున్నటువంటి 100 crores క్లబ్లో ఉన్నటువంటి అందరూ ఒక్కరు కూడా వాళ్ళ పిల్లల్ని బీటెక్ చదివిస్తలేదు. ఉదాహరణకి ఫ్లేమ్ యూనివర్సిటీ అని ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి HNIs అంటారు, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ పిల్లలందరూ వచ్చేసి ఫ్లేమ్లో చదువుతారు, అశోకాలో చదువుతారు, OP జిందాల్లో చదువుతారు. ఈ 3 భారతదేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్. ఈ 3 కాలేజీల్లో బీటెక్ అనే కోర్సు లేదు మేడం. ఏ BA తీసుకున్నా కానీ 14 లక్షలు మినిమం ఫీజు ఉంటుంది. అంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఆ బీటెక్ తీసుకున్నా సరే వాళ్ళు ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది మేడం. ఈ ప్లానింగ్ చెప్పేటువంటి వ్యక్తుల కొరత ఉంది. ఆ వ్యక్తుల్ని క్రియేట్ చేసేదానికి అసలు వ్యవస్థ లేదు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా అనుమానం వస్తే, డౌట్స్ వస్తే ఎక్కడ జాయిన్ అవ్వాలి అన్న విషయం డైరెక్ట్గా అసలు ఎవరిని అడగడానికి కూడా మనకి తెలియదు. ప్రభుత్వం ఒక 10 మంది కౌన్సిలర్స్ నియమించి 2 తెలుగు రాష్ట్రాల్లో కనీసం తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఒక చిన్న వ్యవస్థను ఏర్పాటు చేస్తే అద్భుతాలు సృష్టించేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం ప్రభుత్వం నుంచి లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు ఇవాళ ఎన్నో విషయాలు నాకు కూడా తెలియని చాలా విషయాలు అవేర్నెస్ కలిగించారు. సో ఇంజనీరింగ్ ఒక్కటే కాదు ఆప్షన్, చాలా ఆప్షన్స్ ఉంటాయి దేశవ్యాప్తంగా అని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి.
సో ఇది ఇవాళ మన గైడ్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.